బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప మేయర్ సురేష్ బాబు తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సింగిల్ జడ్జ్ తీర్పును నిలిపివేసినట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కడప మేయర్ సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేయర్ను తొలగించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించగా తొలగింపు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా యూటీవీ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అతనితో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇప్పుడు ఆ కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? సురేష్ బాబు అంశంలో ఏం జరుగుతుంది అక్కడ? కౌసల్య, కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఓకే. గతంలో ఆయనను తొలగించిన పురపాలక శాఖ కార్యదర్శి తొలగించిన జీవోపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఓకే. తర్వాత ఆయన ఇదే విషయం పైన హైకోర్టు దిశంట ధర్మాసనానికి వెళ్లారు. అక్కడ సురేష్ బాబు గారికి స్టే వచ్చింది. ఓకే. తాత్కాలికంగా సురేష్ బాబు పదవీ గండం తప్పింది. సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికైతే ఆయన కుర్చీకి గండం తప్పినట్టే. సో ఫర్దర్ గా దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మాధవీలత గారు ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి అదే అంశం మీదనే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడైతే కోర్టు స్టే విధించింది, దాంతో ఇప్పటికైతే ఊరట లభించిందని అనుకోవచ్చు. సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది? కౌసల్య, ప్రస్తుతానికి సురేష్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ వివాదం మొదటి నుంచి సురేష్ బాబు వర్సెస్ మాధవిరెడ్డి, కడప ఎమ్మెల్యే, కడప రెడ్డమ్మగా పేరు పొందిన మాధవిరెడ్డికి మధ్య వివాదం నడుస్తా ఉంది మొదటి నుంచి. ఎందుకు వాళ్ళ వివాదం? అసలు దేని గురించి వాళ్ళ వివాదం అంతా? ఇక్కడ ప్రధానంగా సురేష్ బాబు మేయర్ గా ఉన్నప్పుడు ఆయన కార్పొరేటర్లతో కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మాధవిరెడ్డి గారికి కుర్చీ ఇవ్వలేదు, నాకు కుర్చీ లేకుండా చేశారు, మీ మేయర్ కుర్చీని నేను లాగుతానని చెప్పి శపథం చేశారు. కార్పొరేషన్ ఆఫీస్ లోనే శపథం చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంతో ఆ వివాదం చిలికి గాలికి వానైంది. ఇదే మాధవిరెడ్డి తన అనుచరులు కార్పొరేషన్ లో ఉన్న చెత్తను తీసుకెళ్లి సురేష్ బాబు ఇంటి ముందు కూడా పడేశారు. తర్వాత సురేష్ బాబు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వర్ధిని కన్స్ట్రక్షన్స్ కు సురేష్ బాబు పనులు కేటాయించారనే అంశం మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది మాధవిరెడ్డి. ఓకే. సో ఈ మాధవిరెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత సురేష్ బాబు గారు కోర్టుకి వెళ్లారు. కోర్టు మీరు పురపాలక శాఖ కార్యదర్శి ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. పురపాలక శాఖ కార్యదర్శి ఎదుట హాజరైనా ఆయన వితిన్ 24 hours లోనే మేయర్ సురేష్ బాబు తొలగింపు జీవో జారీ చేశారు. ఓకే. సో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే అసలు మాధవీలత గారు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, సురేష్ బాబు కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఆరోపణలు, ఎందుకు చేయడం జరిగింది? కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన అంశంలో మేయర్ సురేష్ బాబుగా ఉంటూ ఆయన తన కుటుంబ సభ్యులకి ఈ నిధులు కార్పొరేషన్ వర్కులు కేటాయించారు, ఇది అధికార దుర్వినియోగం అని చెప్పి ఆమె ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఓకే. ఆ ఫిర్యాదు పైన ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత నిధులు ఆరోపణలు జరిగాయని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పైన పురపాలక శాఖ కార్యదర్శి తొలగింపు జీవో జారీ చేశారు. సో ఈ ఆరోపణల మీద సురేష్ బాబు స్పందన ఏంటి? సురేష్ బాబు గారు మొదటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన మొదటి నుంచి తన వాదనలు వినిపిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులు ఎవరు వర్ధిని కన్స్ట్రక్షన్స్ నిర్వహించలేదని చెప్పి ఆయన హైకోర్టులో వాదించారు. ఆ హైకోర్టులో వాదించడం వల్ల ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆయన గండం నుంచి తప్పింది. ఈ వివాదం మొదట మాధవిరెడ్డి సురేష్ బాబు ఆధిపత్య ధోరణి కనిపించింది. మొదట మాధవిరెడ్డి తన పైచేయి సాధించి మేయర్ సురేష్ బాబును తొలగించారు.
కానీ సురేష్ బాబుకు కోర్టులో న్యాయం జరిగిందని చెప్పి సురేష్ బాబు అనుచరులు కార్పొరేటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కౌసల్య. ఓకే, సో ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలపై సురేష్ బాబు కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వారి మాటలు ఎలా ఉన్నాయి? సురేష్ బాబు గాని సురేష్ బాబు కుటుంబ సభ్యులు గాని మొదటి నుంచి మేము వర్ధిని కన్స్ట్రక్షన్ నిర్వహించలేదు, కేవలం మా మీద ఆరోపణలు చేశారు, ఆరోపణలపైన ఒక కథ నడిపించారు. ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మాధవిరెడ్డి గారు మేయర్ పీఠం నుంచి తొలగించారు. బట్ మా కోర్టులో న్యాయం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు కౌసల్య. ఓకే, సో మరి ఇప్పుడు పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ అంశం మీద? చట్టము న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఈ కోర్టు ద్వారానే మేము పోరాటం చేసి మేయర్ పీఠాన్ని కాపాడుకున్నామని చెప్పి వైసీపీ శ్రేణులు హర్ష వ్యక్తం చేస్తున్నారు కౌశల్. ఓకే కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, కడప మేయర్ సురేష్ బాబు తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సింగిల్ జడ్జ్ తీర్పును నిలిపివేసినట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కడప మేయర్ సురేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేయర్ను తొలగించడం జరిగింది. సో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సో దీంతో తొలగింపు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సో ప్రస్తుతానికైతే సురేష్ బాబు కుర్చీకి ఎలాంటి గండం లేదు, ప్రస్తుతానికి స్టే విధించింది కాబట్టి ఆయన ఊరట లభించింది అనుకోవచ్చు ప్రస్తుతానికి. సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.